రెండు ప్రాముఖ్యమైన విషయాలు జకర్యా గ్రంథంలో. ఒకటి, దేవుని బిడ్డలారా, రిపెంట్, మారు మనసు పొందండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది, ఆయన నిశ్చయితనిస్తున్నాడు, అస్సూరెన్స్. ఈ రెండు పదాలు జ్ఞాపకం ఉంచుకోనండి. తెలుగులో మనం చూసినట్లయితే మారు మనసు, రెండవది నిశ్చయత. ఆయన నిశ్చయత ఇస్తున్నాడు, నీకు ఒక భరోసా ఇస్తున్నాడు. ఆయన భరోసాను మనం చూస్తాము. దేవుడు జకర్యా ద్వారా ఎనిమిది దర్శనాలతో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి దర్శనాన్ని మనం చూసినట్లయితే, గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కానబడెను. చాలు. దర్శనము ఏంటంటే దేవుని బిడ్డలారా, గొంజి చెట్ల మధ్యలో, గొంజి చెట్లు మనకు తెలియవు, మనం చూడలేదు, కానీ ఇవి ఎంతో ఆకర్షణీయముగాను ఎంతో చక్కని సువాసన ఇచ్చేటువంటి, సువాసన వెదజల్లే చెట్లని మనము వాటి గురించి చదివినప్పుడు మనము గమనించగలుగుతాము. సువాసన వెదజల్లే ఓ చక్కని అందమైనటువంటి చెట్టు, ఎప్పుడు కూడా పచ్చదనము కలిగినటువంటి చెట్టుగా ఉండేది గొంజి చెట్లు. యెషయా గ్రంథములో ఈ గొంజి చెట్ల గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడు. చూడండి, 55వ అధ్యాయము 13వ వచనం చదవండి. ముండ్ల చెట్లకు బదులుగా అంజూర వృక్షములను, దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. దేవుడు తన ప్రవచనముతో, దేవుని బిడ్డలారా, యెషయా ద్వారా కూడా మాట్లాడినప్పుడు ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు అన్నాడు. అట్లాగే దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షము అని చెప్పాడు. అటువంటి జీవితము నుండి, అట్లాంటి పనికిరాని చెట్టు వలె, అటువంటి పనికిరాని వృక్షము వలె ఉన్నటువంటి నీ జీవితమును దేవదారు వృక్షముగాను, గొంజి వృక్షముగాను, పరిమళ వాసన వెదజల్లేటువంటి, నిత్యము పచ్చదనాన్ని కనపరిచే చెట్టు వలె దేవుడు మిమ్ములను ఉంచుతానని చెప్పేసి ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడాడు. దావీదు ప్రార్థనలో మనం చూసినట్లయితే దావీదు అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను.